మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అది. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే ఒక అద్భుతమైన ప్లేస్లో అనమాట. ఆ అద్భుతమైన ప్లేస్ ఏంటంటే మనాలి అనమాట. మనాలిలో ఉన్నప్పుడు మేము ఎలాగ ఇండియా టూర్ వేస్తున్నాం కదా, మా వ్యూ చూడండి ఎలా ఉందో. వెనక వెనక వెనకమాట ఓకే అండి. మా ఆవిడకి కడుపులో నొప్పి ఉందనమాట. కడుపులో నొప్పి ఉండడం వల్ల మా ఆవిడ ఏం చేసిందంటే ఇక్కడ ఇలాంటి సామాన్లు అమ్ముతున్నారు. సామాన్లు కాదు, ఇక్కడ ఆయుర్వేదిక్ అంటే హర్బల్ ఐటమ్స్ అమ్ముతున్నారు అనమాట. మరి నిజమయ్యో లేకపోతే దొంగయ్యో మనకు తెలీదు. అందులో మాకు ఇదిగో ఈ గింజలు లాంటివి ఇచ్చాడనమాట. 40 రూపాయలంట. 10 గింజలు తీసుకోమన్నాడు. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారంటే ఎలా ఉన్నాయి చూడండి. ఓకే, కొంచెం కడుపులో నొప్పి అయితే 5 తీసుకోమన్నాడు. ఎక్కువ కడుపులో నొప్పి అయితే 10 తీసుకోమన్నాడు. మా ఆవిడ ఇప్పుడు తీసుకుంటుంది. జ్యాదా హో గయా తో ప్రాబ్లం नहीं होगा ना. ఎక్కువ అయిపోతే ప్రాబ్లం ఏమవుతుంది. ఓ గింతి కర్రీ. ఓకే, స్టిల్ 10 తీసుకోమన్నాడు కదా. అదే నేను ఏమని అడిగానంటే ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ ఏదైనా తేడాలు తిరుగుతాయేమో అని. సాయంత్రం అంతా మళ్ళీ ఎక్కడెక్కడ తిరగాలి నేను. ఓకే, రెడీ, 1 You're dropping all now. You cannot do that in front of his shop. Ready. Salty? Let me try. ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాను, అయినా నేను తింటాను. ఉప్పగా ఉంది. ఏంట్రా ఇది? పెన్ టైం ఇది. వాటర్? నో వాటర్, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మౌత్. మరి గేది పెంట మరి ఏంటో తెలియదు. మరి చాలా ఉప్పగా ఉంది. बहुत नमकीन है. You have to eat slowly, he said, because you take a lot. It will stick in your throat. అదిగోండి, ఎవరో నాకు కాగితం ఇచ్చారనమాట. తెంగరోని అనుకున్నారనమాట. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు 10ని 100గా మార్చారనమాట. ఇదిగో, కానీ పిల్లలు చేసి ఉంటారని నాకు డౌట్. ఇక్కడ చూసినట్లయితే అది మా హోటల్ అనమాట. ఇక్కడ జ్యూస్ షాపులు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, ఏం కావాలంటే అవి. మా అంటే టూరిస్టిక్ స్పాట్ అనమాట. ఇదిగో అన్నీ అమ్ముతున్నారు. అన్నీ చవకగానే ఉన్నాయి. ఏది పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం లేవు, అంతా రీజనబుల్ ప్రైసెస్. రాత్రి 11 o'clock వరకు అన్నీ ఓపెన్ ఉన్నాయి. చంపేద్దాం. ఇటువంటి సేమ్ బ్యాగ్స్ నేపాల్లో కూడా అమ్ముతారండి. చూడండి, భలే ఉంది. లొకేషన్ అదిరిపోతుంది. ఇది గుడి అనమాట. బైక్లు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదు అనమాట. ప్రతి ప్లేస్లో ఇక్కడ 500 రూపీస్ ఫైన్ అని రాస్తారనమాట. ఇక్కడ యోగా సెంటర్ ఉంటుంది. ప్లేస్ చూడండి ఎంత బాగుందో, మంచి పీస్ఫుల్గా ఉంది. విలేజ్, అన్ని లోకల్ వాళ్ళు ఇల్లు అనమాట. లోకల్స్ ఉంటారు ఇక్కడ. మరి ఇల్లు కూడా గుడి అండి ఇది. లెట్స్ గో. ఆవులు. It's a temple. Is it a temple? Yeah, it's a temple. చాలా పీస్ఫుల్గా ఉందండి విలేజ్. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటున్నారు. విలేజ్ లైఫ్ అనమాట. బాగుంది. ప్రతి ఇంటి దగ్గర చిన్న చిన్న కొట్లు పెట్టుకుని ఉన్నారనమాట. ఇల్లు ఇలాగా
ఎందుకంటే వాళ్ళ లోకల్ రెస్టారెంట్ అనమాట. ఎలా ఉంచండి లోపల నుంచి అంటే వాళ్ళు ట్రెడిషనల్గా కూర్చుంటారు అనమాట. ట్రెడిషనల్గా కింద కూర్చుని అదిగో చలికాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చార్కోల్ పెట్టేసి అక్కడ మంటేస్తారనమాట. అప్పుడు వెచ్చగా ఉంటుంది అదంతా. ఇది ఏం లాంగ్వేజ్ నాకు తెలియదు. మీకు తెలిసినట్టయితే డిస్క్రిప్షన్లో కింద రాయండి. కామెంట్లో కింద రాయండి, డిస్క్రిప్షన్లో కాదు. With a good price, really. We tried many times. We asked some price. 20 में ग्लास है बेटा ले लो। कितने का दीदी? 20 रुपए ग्लास। 20 रुपए के. You want cherry? Yes. I'll take Let's take it. Thank you. थैंक यू बेटा। सुनिए, You can throw. it's a seed. So when you throw the seed, the plant will grow. I'm serious. Yeah, I know. But if you throw the paper or plastic, nothing will grow. చెర్రీ తింటున్నామండి. చెర్రీ భలే ఉంది. 20 రూపాయలకి ఇంత బుల్లి గ్లాస్ అనమాట. 20 రూపాయలకి అమ్ముతుంది. 20 అన్నది నేను 40 ఇచ్చాను. ఫోన్లే, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్కి వెళ్ళి బేరం ఆడకుండా మనం అక్కడ కూర్చుని కొంచెం ఫ్యాన్సీగా భోజనం చేసేసి అక్కడ ఫోటోలు తీసుకొని అక్కడ డబ్బులు దొబ్బెట్టుకునే కంటే ఇలా కష్టపడే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడం బెటర్. అంతే కదా. కితనే బజే ఆప్ షురూ करते हो? मैं तो लेट 11-12 बजे। 11-12 बजे आप यहाँ आते हो और रात को कितने बजे, शाम को कितने बजे खत्म कर लेते हो? मर्जी काम हो गए तो जल्दी भी नहीं। हाँ ठीक है. ऐसे ఉదయాన్నే 11 o'clock స్టార్ట్ చేస్తుందంటండి. ఆ తర్వాత సాయంత్రం ఒకవేళ అమ్మేసుకున్నట్లయితే ఎంత తొందరగా అమ్మేసుకుంటే అంత తొందరగా వెళ్ళిపోతుంది. ये 50 का। ఏ 50 का? ये 50 का वाला है। ఆ చోటా వల్ల 50 का. చిన్నదంటే 50 రూపీస్ అంట. ఇది కూడా 100 రూపాయలు. భలే ఉంది. హ్యాండ్ మేడ్ అండి, చేతులతో చేశారనమాట వాళ్ళు. ప్రియా దీది, శుక్రియా. ఓకే అండి, ఇక్కడెక్కడో వాటర్ ఫాల్స్ ఉన్నట్టున్నాయి. మరి చూద్దాం, మనం వెళ్ళి చూద్దాం. అసలు మనోడు ఈ బొక్కల్లో కూడా సైకిల్లో అడ్వెంచర్ చేస్తున్నాడు అనమాట. కుక్కతో భయపడిపోతుంది మావాడు. భయం భయం పిచ్చ భయం. వీళ్ళు చూడండి, మొత్తం ఆ రాల్ని పగలగొట్టి ఇల్లులు కట్టుకుంటున్నారు అనమాట. చూద్దాం. చూడండి, ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ. అది ఎంత బరువు ఉంటుంది. ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ ఇక్కడి నుంచి ఆవిడ అలా వెళ్తుంది. మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కానీ ఇదిగోండి, ఇక్కడ ఏదేదో జ్యూస్లు ఉన్నాయి. మరి ఏంటో జ్యూస్లు తెలియదు. యాపిల్, న్యాచురల్ యాపిల్ జ్యూస్ అంట. ఇక్కడ ఇందాక చూపించినట్టు కివీ జ్యూస్లు ఉన్నాయి. కివీ బియర్ అంటుంది. బియర్ అంటుండు. లేదండి, బియర్ గీర్ అన్ని అలాంటివి వేయకూడదు అనమాట. ఆడలు ఉన్నప్పుడు మందు గిందు వాటిల్లో ఆ జోలికి వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే మనం తూలిపోతూ ఉంటాం, వాళ్ళని ఎవరు హ్యాండిల్ చేస్తాం. పువ్వులు చూడండి, గులాబీ మొక్కలు భలే ఉన్నాయి. మా అమ్మ చూసిందంటే లాగేదంట అనమాట. లేదు లాగదండి, కానీ మా మమ్మీకి ఇలాంటి పువ్వులన్నా, అందరూ ఆడవాళ్ళకి ఇష్టం కదా పువ్వులన్నా ఏదైనా. ఇక్కడ look at that. I'll make it. Okay, डालो. Oh. Hello. चलो. ముంబై ఇండియన్స్ క్రికెట్ ఆడుతున్నారండి. క్రికెట్ పిల్లలు. పాపం చూడండి ఎంత కష్టపడుతుందంటే, నిజంగా ఇంత బరువు అంటే చాలా బాధేసింది చూస్తే. అవుట్ అవుట్ नहीं किया उसे. అందరూ క్రికెట్లే. ఎవ్రీవన్ ఇస్ ప్లేయింగ్ క్రికెట్ క్రికెట్ క్రికెట్. This is the temple. This is the temple. That's the temple. Yeah. ఇదండి గుడి అండి. ఇక్కడ వాళ్ళ గుడి చూడండి ఎంత బాగా చిక్కారు చూడండి, భలే ఉంది. ర్యాబిట్, కుందేలు ఉందండి. కుందేలే కదా ర్యాబిట్. ఫారినర్స్ ఎక్కువ ఉన్నారండి ఇక్కడ. ఎక్కడ పడితే అక్కడ మీకు ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు అనమాట. ఈ ఫారినర్స్ ఏంటంటే గంజాయిలు తాగుతారు అనుకుంటా.
అందరూ చూస్తుంటే అనిపించేస్తుంది అనమాట గంజాయి బ్యాచ్ అని. గంజాయిలు ఎక్కువ అమ్ముతారులే, హిమాచల్ ప్రదేశ్లో గంజాయిలు ఫేమస్. మనం ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అవ్వము. చెప్పులు తీస్తాను. గుడి చూడండి ఎంత బాగుంది, చెక్కతో కట్టి మళ్ళీ చెక్కతో డిజైన్ డెకరేట్ చేశారనమాట. అయిపోయిందండి, వెళ్ళి షూలు ఎత్తుక్కోవాలి ఇప్పుడు, షూలు ఉన్నాయో లేదని. ఎందుకంటే నాకు బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నమాట షూల మీద. చాలా కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో నా షూలు దుబ్బేశారనమాట. దానివల్ల షూలు అంటే భయం నాకు. వాగాయి యా వేరే. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, ఆ పక్క ఒక టెంపుల్ ఉంది, ఆ పైన ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. బోల్డెన్ టెంపుల్స్ ఉన్నాయి, అంతేకాకుండా బోల్డెన్ కుక్కలు కూడా ఉన్నాయి. మా ఆవిడ ఇప్పుడు అల్లిపోతే ఇప్పుడు ఇట్లా చూసిందంటే. ఇంకొకటి ఉంది కుక్కరాజు, ఇంకొకటి ఉంది కుక్కరాజు. ఇది రాముడి టెంపుల్ అనమాట, రాముడి గుడి. ఇదిగోండి, ఇది చాలా పాత రాముడి గుడి అనమాట. చూడండి, రాళ్ళతో కట్టారు ఇక్కడ. ఇది పాతది, దాని తర్వాత దీన్ని ఎక్స్టెన్షన్ చేశారనమాట, చెక్కతో కట్టారు. భలే ఉంది, అద్భుతంగా ఉంది. కేక సాధు గారికి మనం థ్యాంక్ యూ. ఆ ర్యాబిట్ని చూసి భయపడిపోయిందండి. లోపల కూడా సాధువులు ఉన్నారనమాట, యూరోపియన్స్. ఈవినింగ్ అయింది కదండి, ఇంకా బిజీ బిజీ అయిపోయింది అనమాట మార్కెట్. భలే ఉంది. ఇక్కడి నుంచి దూసుకెళ్ళిపోదాం మనం. చెప్పులన్నీ అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అది మా హోటల్. ఇదిగో చాలా సెంటర్లో ఉందన్నమాట. ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని హోటల్స్ అనమాట. వ్యూ కూడా అద్దరిపోతుంది. ఇదిగో భలేగా ఉందన్నమాట వ్యూ. Look how big there people, they can go there and take pictures. వావ్. మీరు మనాలి అన్నా, కేరళ అన్నా, లేకపోతే వేరే స్టేట్లకి వెళ్ళలేనట్లయితే ఇప్పుడే బ్యాగ్ తీసుకొని ఇప్పుడే వెళ్ళండి. నేను ఎప్పుడు చెప్పినట్టు ఇండియన్ డిస్కవర్ చేయండి. ఇండియన్ డిస్కవర్ చేశారంటే పెద్ద కేక్ అనమాట. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం రాదు మీకు. మీరు ఎప్పుడు భయపడకండి, మీరు వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి. చాలా బాగుంటుంది అనమాట, అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఢిల్లీతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రైసెస్లు తక్కువ అండి. ఢిల్లీలో అయితే బాగా గట్టిగా లాగుతారనమాట డబ్బులు. ఇక్కడ అలా కాదు. చాలామంది ప్రతి ఒక్కరు విలేజ్ వాళ్ళు కాబట్టి ఆనెస్ట్గా ఉంటారనమాట. మీకు ఎంత అంటే అంతే అనమాట. మీకు 20 రూపాయలకి చెర్రీలు వచ్చేస్తాయి, మీకు 50 రూపాయలకి ప్యూర్ ఒరిజినల్ మ్యాంగో జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. పెద్ద గ్లాస్ ఇస్తాడనమాట. అన్నీ రీజనబుల్ ప్రైసెస్గా ఉంటాయి, ఏది రేట్లు ఎక్కువ కాదు. అంతా బాగానే ఉంటుంది. వస్తున్నారు మీకు ఎక్కడ పడితే అక్కడ CCTVs ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే చాలా సేఫ్. మీకు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ సోలో బ్యాక్ ప్యాకర్ అయినా కూడా మీరు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ట్రావెలింగ్ కొంచెం టైం పడుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఢిల్లీ నుంచి ఇక్కడ బస్సులో వచ్చినట్లయితే 11-13 గంటలు పడుతుంది. ఒకవేళ మీరు చండీగఢ్ నుంచి వచ్చినట్లయితే అక్కడి నుంచి 7 గంటల బస్సు జర్నీ ఉంటుంది అనమాట. అదొకటి తక్కువ, కొంచెం కష్టంగా ఉంటుంది. మిగిలిందంతా మన ఇండియా డిస్కవర్స్ అయితే. అంతేకాకుండా మనకి లడాక్ ఉంటుంది, బోల్డెన్ లాహోల్ అనే ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 3 to 4 hours లేకపోతే 2 to 3 hours జర్నీ అనమాట. అది కూడా చాలా కేకలో ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. అది విలేజ్ అనమాట. దాన్ని ఓల్డ్ మనాలి అంటారు అనమాట. బోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట స్టే చేయడానికి. హోమ్ స్టేస్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, మంచి మీకు ఏ ప్రైస్ రేంజ్లు కూడా ఉంటాయి. 2000కి ఉంటాయి, 1500కి ఉంటాయి, రకరకాలైన హోటల్స్ ఉంటాయి అనమాట. మీరు కంపల్సరీగా రండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.